నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. ఆయనంటేనే వలసవాదుల గుంటెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆయన వస్తున్నారంటేనే ఇమిగ్రేట్స్ వెన్నులో వణుకు పుడుతుంది. అక్రమమా సక్రమమా అన్నది కాదు, విదేశీయులు దేశంలోకి ఎలా వస్తున్నా ఆయన సహించరు, తరిమి కొడతామని చెబుతారు. అందుకే ఆయన గద్దెనెక్కక ముందు అన్ని చక్కబెట్టేసుకుంటున్నారు అక్కడి విదేశీయులు. ఆయన అధినేతగా ప్రమాణ స్వీకారం చేస్తే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి పంపిస్తారన్న భయాలు ఇప్పుడు విదేశీయులను వెంటాడుతున్నాయి. ట్రంప్ పక్కా జాతీయవాది. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ చిన్న నిర్ణయానికి ఆయన అస్సలు అంగీకరించరు. ప్రపంచంలో అన్ని అంశాల్లో అమెరికా ముందుండాలనేదే ట్రంప్ లక్ష్యం. అమెరికా ఫస్ట్ అనే నినాదం నుంచి వైట్ హౌస్ లోకి దూసుకువచ్చిన ట్రంప్ కు అమెరికాలో ఉంటున్న విదేశీయులంటేనే కడుపు మండిపోతుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ట్రంప్ అక్రమ వలసదారులను మాత్రమే కాదు, సక్రమ వలసదారులను కూడా దేశం నుంచి ఎలా గెంటేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే H-1B వీసాల కేంద్రంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి H-1B వీసాలపై ట్రంప్ మెదడులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. అమెరికా ఫస్ట్ ఈ నినాదమే ట్రంప్ కు 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టింది. అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే ఏ దేశాన్ని వదిలిపెట్టరు ట్రంప్. ట్రంప్ స్నేహం పరిమితంగానే ఉంటుంది. స్నేహంగానే ఉంటారు కదా అని అన్ని విషయాల్లో అండగా ఉంటారని ఏ దేశమైనా అనుకుంటే పొరపాటు పడినట్లే. మిత్ర దేశం శత్రు దేశమన్న తేడా లేకుండా వ్యవహరిస్తారు ట్రంప్. అమెరికాకు ఏ రూపంలో నష్టం వచ్చినా ఆయనకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. $1 కాదు కదా, ఒక్క అమెరికన్ సెంటు కూడా వదిలేదే లేదని అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే అన్ని దేశాలపై భారీగా పన్నులు వేసి హడలెత్తించారు ట్రంప్. ఈ టర్మ్ లో ఇంకా గద్దెనెక్క ముందే పన్ను పోట్లు తప్పవంటూ సరిహద్దు దేశాలతో పాటు ఆసియాలోని భారత్ వంటి మిత్ర దేశాలకు కూడా రెడ్ హ్యాండ్ తో హేక్ హ్యాండ్ ఇచ్చారు. But the word reciprocal is important because if somebody charges us, India, we don't have to talk about own. If India charges us 100% and we charge them nothing for the same, they send in a bicycle and we send them a bicycle. They charge us 100 and 200. India charges a lot. Brazil charges a lot. If they want to charge us, that's fine, but we're going to charge them. ట్యాక్సుల విషయంలోనే ఇంత కటువుగా ఉండే ట్రంప్ ఇక మనుషుల విషయంలో ఎంత కటువుగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మెక్సికో బార్డర్ అంటేనే ట్రంప్ చిర్రెత్తిపోతున్నారు. మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసలపై అమెరికా అధ్యక్ష ఎన్నికలను మొత్తం తిప్పారు ట్రంప్. వలసలు ఏ రూపంలో ఉన్నా ట్రంప్ కు నచ్చదనేది సుస్పష్టం. అలాంటి ట్రంప్ H-1B వీసాలపై ఎలా వ్యవహరిస్తారన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలో నెలకొంది. ట్రంప్ గత పరిపాలనలో H-1B వీసాదారులను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెట్టారు. ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడవుతున్న ట్రంప్ H-1B వీసాలపై అంతే కటువుగా వ్యవహరిస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. మాస్ డిపోర్టేషన్ అంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ట్రంప్ ను చూస్తే ఇప్పుడు అమెరికాలో వలసదారులు హడలిపోతున్నారు. We are going to start the largest mass deportation in the history of our country because we have no choice. It's not sustainable. And we are going to start with violent criminals, and we're going to start then with criminals. And our local police is going to work with us because they know everything about the people. They know their names. They know everything about them. They know their middle name. They know their numbers. And as you know, the other side is trying, look, for years I wondered, why are they allowing these people to come in at levels like this? It was incredible. And I said 2 reasons. They're either really stupid, and I don't believe they're stupid, because anybody that can cheat in elections like they cheat is not stupid. Or, in the alternative, they have bad motives or they hate our country. And I used to think they hate our country. But lately I've seen where they're trying to sign these people up to vote. And they have to stop. They cannot let illegal immigrants vote in this upcoming election. అమెరికా ఫస్ట్ నినాదానికి H-1B వీసా పూర్తి విరుద్ధంగా ఉంటుందని ట్రంప్ గతంలోనే పలుమార్లు అన్నారు. అందుకు తగ్గట్లుగానే తన మొదటి టర్మ్లో అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికన్ కంపెనీలపై పెద్ద ఎత్తున ఒత్తిడిని తీసుకొచ్చారు ట్రంప్. ఇప్పుడు కూడా అమెరికన్ల ప్రయోజనాలకు భంగం కలిగించే H-1B వీసాలపై పునఃసమీక్ష చేస్తామని ప్రకటించి ఎన్నికల్లో అమెరికన్ల మద్దతు కూడగట్టారు. వలసల కేంద్రంగానే మొత్తం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ట్రంప్ అమెరికాకు వలసలు ఏ విధంగా ఉన్నా వాటిని సహించేదే లేదని ఎన్నికలకు ముందే తేల్చి చెప్పారు.
H1B వీసాదారులు అమెరికన్ల ఉపాధి అవకాశాలు కొల్లగొడుతున్నారన్నది ట్రంప్ భావన. అమెరికా యువతకు అందాల్సిన ఉద్యోగాలన్నీ విదేశీయులు దోచేయటానికి H1B వీసాలు ఉపకరిస్తున్నాయని ట్రంప్ బలంగా విశ్వసిస్తున్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే వచ్చేలా చేస్తారని, డెమోక్రాట్లు వలసదారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్ల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎవరిని దేశంలో ఉండనివ్వనని అనేక ప్రసంగాల్లో ట్రంప్ సుస్పష్టం చేశారు. దీంతో మరో 2 వారాల్లో అధ్యక్షుడవబోతున్న ట్రంప్ను చూసి H1B వీసాదారులు వణికిపోతున్నారు. ట్రంప్ వస్తున్నారంటేనే వణికిపోతున్న H1B వీసాదారులు ఆయన గద్దెనెక్కక ముందే స్వదేశీ ప్రయాణాలు పూర్తి చేసుకుని అమెరికాకు చేరుకుంటున్నారు. ఒక్కసారి ఆయన ఎంటర్ అయ్యారంటే ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపిస్తారన్న భయాలు H1B వీసాదారులను వెంటాడుతున్నాయి. ఏ నిమిషం ఏ మెయిల్ చూడాల్సి వస్తుందో అన్న ఆందోళనలు H1B వీసాదారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రంప్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్ మాత్రం H1B వీసాలను స్వాగతిస్తున్నారు. నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడానికి ఉపయోగిస్తున్న H1B వీసా విధానం విచ్ఛిన్నమైందని, భారీ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. H1B వీసాలను రక్షించడానికి యుద్ధానికి వెళ్తానంటూ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఈ విషయమై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులతో కూడా ఇటీవల ఆయన గొడవకు దిగారు. ట్రంప్ మద్దతుదారుడు, ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్ H1B వీసాలకు అంగీకరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా వ్యాపార దిగ్గజాల్లో ముందు వరుసలో ఉండే ఎలాన్ మస్క్ కంపెనీలో పనిచేసేందుకు విదేశీ నిపుణులు అవసరం చాలా ఉంటుంది. దీనికోసమే H1B వీసాలకు ఎలాన్ మస్క్ మద్దతు తెలుపుతున్నారని అంటున్నారు. మస్క్ H1B వీసాలపై మొండి పట్టుదలతో ఉండటంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ట్రంప్ తాను నమ్మిన సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తారని, H1B వీసాలపై ట్రంప్ ప్రదర్శిస్తున్న మెతక వైఖరి తాత్కాలికంగానే ఉంటుందన్న వాదనలు రిపబ్లికన్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టమేనని, అమెరికన్ల ప్రయోజనాలకు భంగం కలిగించే విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశాలు లేవని అంటున్నారు. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే ముందు H1B వీసాలపై కాస్త సాఫ్ట్ గా కనిపిస్తున్నట్లు అనిపించినా వచ్చే 4 ఏళ్లలో ఏ క్షణమైనా ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఇమిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ అమెరికన్ల ప్రయోజనాలే ట్రంప్ కు ముఖ్యం. అమెరికా ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ట్రంప్ నిర్ణయాలు ఉంటాయి. అయితే ట్రంప్ కోటరీలోని సగం మంది H1B వీసాను వ్యతిరేకిస్తుంటే మిగిలిన వారు H1B వీసాను సమర్థిస్తున్నారు. మరి అమెరికా సిటిజన్లు ఈ H1B వీసా గురించి ఏమనుకుంటున్నారు? వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాపై అమెరికన్ల వైఖరి ఏంటి? తమ ఉపాధి అవకాశాలను విదేశీ వృత్తి నిపుణులు కొల్లగొడుతున్నారని వారు భావిస్తున్నారా? లెట్స్ వాచ్. ప్రస్తుతం కొనసాగుతున్న H1B వీసా విధానంపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనవరి 20న తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ H1B వీసా విధానంలో పలు సంచలన సంస్కరణలు తీసుకురానున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికా వ్యాపార సంస్థలు విదేశీ కార్మికులను నియమించుకునేందుకు అనుమతించే H1B వీసా ప్రోగ్రాం గురించి అమెరికాలో నిర్వహించిన ఒక సమగ్ర సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వైట్ కాలర్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి, నైపుణ్యత కలిగిన ఉద్యోగాలు చేయడానికి యుఎస్ లో ఇప్పటికే తగినంత మంది కార్మికులు ఉన్నారని, నిపుణులైన విదేశీ ఉద్యోగుల అవసరం ఇక లేదని, ప్రతి 10 మంది అమెరికన్లలో 6 అంటే 60% మంది అభిప్రాయపడ్డారని ఆ సర్వేలో తేలింది. కాగా ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి వారు H1B పొడిగింపును సమర్థిస్తుండగా, స్టీవ్ బానన్, నిక్కీ హేలీ, లారా లూమర్ వంటి వారు వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో ప్రధాన కంపెనీలైన అమెజాన్, గూగుల్, టెస్లాల్లో ప్రధాన ఉద్యోగాల్లో నియామకానికి ఈ H1B పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
స్థానికంగా తమకు సరిపడా నిపుణులైన సిబ్బంది లభ్యం కావడం లేదని, తమ సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే విదేశాల నుంచి రప్పించే వారిపైనే ఆధారపడక తప్పదని, కార్మిక అంతరాలను ఈ విధానం పూరిస్తుందని ఇవి పేర్కొంటున్నాయి. అయితే వీరి కారణంగా స్థానికులైన అమెరికన్లు వేతన అణచివేతకు గురవుతున్నారని, చవకగా వచ్చే నిపుణుల కారణంగా వారి ఉపాధి అవకాశాలు దెబ్బతిండమే కాక శ్రమ దోపిడీకి గురవుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఈ వీసాల సంఖ్య తగ్గిస్తానని తొలుత ప్రచారం జరిగినా, తన ముఖ్య సలహాదారులు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి లాంటి వారు ఈ వీసా విధానానికి మద్దతు ఇచ్చారు. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించాలన్నది వారి వాదన. తర్వాత ట్రంప్ సైతం వారికి మద్దతుగా గలం కలిపారు. తాను ఎల్లప్పుడూ ఈ వీసా విధానానికి అనుకూలమేనని ప్రకటించారు. దీంతో ట్రంప్ పార్టీలోనే దీనిపై భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. What's your message to those Republicans who are still not supporting Speaker Johnson? Oh, I think they'll support Speaker Johnson. I think we're going to have a great time in Washington, and I think we're going to get great support. He's the one that can win right now. People like him. Almost everybody likes him. Others are very good too, but they have 30 or 40 people that don't like him, so that's pretty tough. Are you calling members on his behalf? Are you lobbying members? Well, if necessary, but I think really we're going to have a great time. We're going to get a successful vote. He's a good man. He's a wonderful person, and that's what you need. Why'd you change your mind on H-1B visa, sir? I didn't change my mind. I've always felt we have to have the most competent people in our country. We need competent people. We need smart people coming into our country, and we need a lot of people coming in. We're going to have jobs like we've never had before. But sir, you said you changed your position. You plan to go to ట్రంప్ కోటరీలోనే H-1B కేంద్రంగా 2 గ్రూపులు నడుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్ గా భారత సంతతి వ్యక్తి శ్రీరామ్ కృష్ణన్ ను నియమించినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో H-1B వివాదం తారాస్థాయికి చేరుకుంది. శ్రీరామ్ కృష్ణన్ నియామకంపై ట్రంప్ వర్గంలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరామకృష్ణ నియామకాన్ని వ్యతిరేకించారు. ట్రంప్ మద్దతుదారైన లారా లూమర్ స్పందిస్తూ, నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు వర్క్ వీసాలు, గ్రీన్ కార్డులు ఇవ్వాలని గతంలో కృష్ణన్ చేసిన ప్రకటనను గుర్తు చేశారు. ఇది ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. సీనియర్ నేతలైన నిక్కీ హేలీ, మార్క్ గేట్స్ వంటి నాయకులు కూడా ఇమిగ్రేషన్ విధానంపై లారా లూమర్ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి దిగ్గజ రిపబ్లికన్ వ్యాపారవేత్తలు H-1B వీసా విధానానికి మద్దతు తెలుపుతుంటే, లారా లూమర్, నిక్కీ హేలీ, మార్క్ గేజ్ వంటి వారు వ్యతిరేకిస్తున్నారు. 2 వర్గాల్లో రిపబ్లికన్ పార్టీని ప్రభావితం చేసే నేతలు ఉండడంతో ట్రంప్ H-1B వీసాపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. H-1B వీసా విధానాన్ని వ్యతిరేకిస్తున్న నిక్కీ హేలీ, H-1B వీసా విధానానికి మద్దతునిస్తున్న వివేక్ రామస్వామి ఏకంగా అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడ్డారు. దీంతో ట్రంప్ కోటరీలోనే H-1B వీసా అగ్గిని రాజేసింది. ట్రంప్ మొదటి పదవీ కాలంలో విదేశీ కార్మికులను నిషేధిస్తూ, ఇలాంటి ఉద్యోగాలు కోరుకునే అమెరికన్లను రక్షణ కల్పిస్తూ H-1B ప్రోగ్రాంను ప్రభుత్వం సవరించింది. అయితే ఈసారి కూడా H-1B ప్రోగ్రాంను ప్రభావితం చేసే నిర్ణయాలు ట్రంప్ తీసుకునే అవకాశాలు ఉన్నా, రిపబ్లికన్ పార్టీలోని కీలక వ్యక్తులు దీన్ని వ్యతిరేకిస్తుండటంతో ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారన్నది అంతు చిక్కడం లేదు. ప్రస్తుత వివాదానికి ముగింపు పలికేందుకు మద్దతిస్తున్నట్టు తెలిపారా, లేక తన వైఖరిని మార్చుకున్నారా అనేది ఎవరికీ అర్థం కావడం లేదని ఇమిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. దీంతో ట్రంప్ అధ్యక్షుడైన అనంతరం వీసాపై ఇదే అభిప్రాయాన్ని కొనసాగిస్తారా, లేక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం తప్పదని పలుమార్లు హెచ్చరించిన ట్రంప్ మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీలో H-1B వీసాపై ట్యాగ్ ఆఫ్ వార్ నడుస్తుండటంతో ట్రంప్ ఏ వైపు నిలుస్తారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. ట్రంప్ గత
పాలనలో H1B వీసాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఓసారి పరిశీలిస్తే ఆయన ఆలోచనలు ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వలసదారులపై ట్రంప్ అభిప్రాయాలు ఎప్పటికీ మారవని అంటున్నారు. అక్రమంగా వలస వచ్చిన వారినైనా సక్రమంగా వచ్చిన వారినైనా ట్రంప్ ఒకేలా చూస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ట్రంప్ గత పాలనలో వలసదారులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రిపబ్లికన్ పార్టీలో H1B వీసాపై జరుగుతున్న ట్యాగ్ ఆఫ్ వార్లో ట్రంప్ ఏ వైపు నిలవబోతున్నారు? విశ్లేషకుల అంచనాలు ఏంటి? లెట్స్ వాచ్. ట్రంప్ అంటేనే టెంపరీ. యూటర్న్ తీసుకోవడంలో ట్రంప్ తర్వాతే ఎవరైనా అని ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో H1B వీసాపై కాస్త వెనక్కి తగ్గిన ట్రంప్ మళ్లీ యూటర్న్ తీసుకుంటారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వలసదారులను మెజార్టీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడైంది. ఇప్పుడు H1B వీసాకు ట్రంప్ మద్దతుకు కొనసాగిస్తే ఉపాధి కల్పన విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ చిక్కుల్లో పడుతుంది. కాబట్టి మెజార్టీ అమెరికన్ల ఆంక్షలకు అనుగుణంగా ట్రంప్ నడుచుకుంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి వారి కోరికలను అనుగుణంగా ట్రంప్ H1B వీసాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినా గతంలో ఆయన H1B వీసాపై ఎలా ప్రవర్తించారన్న పరిశీలిస్తే ఆయన వైఖరి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో H1B వీసాలను తాత్కాలికంగా రద్దు చేశారు ట్రంప్. దీనిపై అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏకంగా వాషింగ్టన్లోని కోర్టులో ట్రంప్ నిర్ణయంపై వాదనలు నడిచాయి. ట్రంప్ నిర్ణయానికి అనుకూలంగా కోర్టులు సైతం తీర్పులు ఇచ్చాయి. ఆ తర్వాత ట్రంప్ H1B వీసాలను ఇచ్చినా దరఖాస్తు ఫీజును భారీగా పెంచారు. దీంతో అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలపై ఫీజు ప్రభావం బలంగా పడింది. అంతేకాదు వీలైనంత మంది H1B వీసాదారులను ఇంటికి పంపేందుకు అప్పట్లో ట్రంప్ కఠినంగా వ్యవహరించారు. ఎలాంటి కారణంతోనైనా వీసాలను రిజెక్ట్ చేసేలా ఇమిగ్రేషన్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో అప్పట్లో దాదాపు ప్రతి 4 దరఖాస్తుదారుల్లో ఒకరి దరఖాస్తును ఇమిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు. దీంతో అప్పట్లో ఉన్న ఫలంగా అమెరికా నుంచి తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వచ్చేసిన వాళ్ళు అనేక మంది అనేక ఇబ్బందులు పడ్డారు. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 10 లక్షల మంది వరకు విదేశీయులు H1B వీసాలపై ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో అధిక శాతం భారత్, చైనాల నుంచి వెళ్లిన వారే ఉండడంతో ఆందోళన నెలకొంది. ట్రంప్ పాలసీలో ఉపాధి కల్పన చాలా కీలకం. ట్రంప్ మొదటి టర్మ్ను పరిశీలిస్తే ఉపాధి కల్పనకు పెద్దపీట వేశారు. అయితే ఆయన లక్ష్యాలపై కరోనా నీళ్లు చల్లింది. కానీ ట్రంప్ మాత్రం తన పాలసీల అమలు విషయంలో వెనక్కి తగ్గలేదు. H1B, L1తో పాటు ఇతరత్ర తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాలపై ఆంక్షలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఉద్యోగ కల్పనలో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత దక్కాలన్న లక్ష్యంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ట్రంప్ సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అమెరికాలోని నిరుద్యోగ అంశాన్ని పదే పదే ప్రస్తావించిన ట్రంప్ H1, L1 వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలను కొట్టి పారేయలేమని ఇమిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. I think he probably thinks he represents a lot of the people that voted for the incoming president, but I think President-elect Trump is depending a lot on Vivek Ramaswamy and Elon Musk to dictate these types of situations. So I think what may happen is everything stays the same, meaning nothing changes in that regard. I think that it would be I would find it unusual if they changed the H1 category to make it less effective or to limit the number of H1 visas. I think for the most part, things are just going to go on as they're going on.
And this is sort of just another road that people are going to travel down until they figure out something else to travel down. ప్రతి ఏటా అమెరికాలోని టాప్ 10 కంపెనీల్లోని 7 కంపెనీలు H1B వీసాదారులను తమ సంస్థల్లో రిక్రూట్ చేసుకుంటున్నాయి. ట్రంప్ ఫస్ట్ టర్మ్ గణాంకాలను ఓసారి పరిశీలిస్తే టాప్ 10 భారత కంపెనీల్లో H1B వీసాదారుల నియామకం చాలా తగ్గిపోయింది. 2016 నుంచి 19 మధ్య కాలంలో 51% నుంచి 24%కు పడిపోయినట్లు యుఎస్ సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసుల లెక్కల ప్రకారం తెలుస్తుంది. దీన్ని బట్టి ఉద్యోగాల కల్పన విషయంలో టాప్ టెక్ కంపెనీలను ట్రంప్ ఏ స్థాయిలో భయపెట్టారో అర్థం చేసుకోవచ్చు. చవకైన వేతనానికి న్యాయమైన వృత్తి నిపుణులు కావాలంటే H1B తప్ప అమెరికా కంపెనీలకు మరో మార్గం లేదన్నమాట వాస్తవం. కానీ పనికి తగ్గ వేతనమనే అంశానికి అమెరికా లేబర్ చట్టాలు ప్రాధాన్యమిస్తున్నాయి. దీని ప్రకారమే అమెరికా పౌరులు నడుచుకుంటారు. అయితే అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్న ఆలోచనతో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులు కంపెనీల మొప్పు పొందేందుకు గంటల తరబడి పనిచేస్తూ అమెరికన్లకు ఇబ్బంది కలిగిస్తున్నారని, దీని కారణంగానే మెజారిటీ కంపెనీలు అమెరికన్ల కంటే చవకైన భారతీయ నిపుణులను నియమించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఇమిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. ఈ కారణంతోనే అమెరికన్లు H1B వీసాలను వ్యతిరేకిస్తున్నారు. గత పాలనంతా H1B వీసాల జారీపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఈసారి కూడా మెజార్టీ అమెరికన్ల ఆకాంక్షలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్, వివేక్ వంటి వారి కంపెనీలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చి అయినా H1B వీసాలపై ఆంక్షలు తీసుకొస్తారని రిపబ్లికన్ పార్టీ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. H1B వీసాపై విదేశీ వృత్తి నిపుణుల ఆందోళనలే ఇక్కడ పాలకుల ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రపంచంలో మరే దేశం లేదన్నట్లు వృత్తి నిపుణులు వ్యవహరిస్తుండటంతో ఈ ఆందోళనలకు కారణమవుతున్నాయి. నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రపంచంలోని చాలా దేశాలు స్వాగతం పలుకుతున్నా అగ్రరాజ్యం వైపు మెజారిటీ నిపుణులు మొగ్గు చూపడంతోనే H1B వీసాలకు అవసరమైన డిమాండ్ పెరిగిందనే ఇమిగ్రేషన్ లాయర్లు అభిప్రాయపడుతున్నారు. ఇండియా నుంచి అమెరికా వెళుతున్న వారి లక్ష్యం అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం. ఈ లక్ష్యం కారణంగానే అమెరికా ఇస్తున్న H1B వీసాలకు ఈ స్థాయిలో డిమాండ్ పెరిగింది. అక్రమంగా మెక్సికో బోర్డర్ దాటుతున్న వారి విషయం కాస్త పక్కన పెడితే అమెరికాకు వెళుతున్న వారిలో మెజారిటీ స్టూడెంట్ వీసా అయిన F1 వీసాపై వెళుతున్నారు. ఇందులో కూడా మెజారిటీ విద్యార్థులు MS చేసేందుకు వెళుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. F1 వీసాపై అమెరికాకు వెళ్లిన తర్వాత 2 ఏళ్ల మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకుని ఆ తర్వాత 1 ఏడాది అక్కడే ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తప్పనిసరిగా ఉద్యోగం సంపాదించి H1B వీసాకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు H1B వీసాలో ప్రత్యేక కోటా ఉంటుంది. ఇక మిగిలిన వీసాలకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వృత్తి నిపుణులు అప్లై చేసుకునే వీలుంటుంది. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడుతుంది. అమెరికాలో చదువుకునేందుకు ప్రతి ఏటా లక్షల మంది వెళుతుండడంతో H1B వీసా కోసం పోటీ అధికమైంది. ఏటా లక్షల మంది చదువుకునేందుకు వస్తుండడం, వారిలో 90% మంది స్వదేశాలకు తిరిగి వెళ్లకుండా అమెరికాలో ఉంటుండడంతో అమెరికాలోని మెజారిటీ ఉద్యోగాలన్నీ విదేశీయులే కొల్లగొడుతున్నారు. H1B వీసాకు అమెరికా కంపెనీల మద్దతు తప్పనిసరి కావడంతో తక్కువ వేతనాలకు భారతీయ విద్యార్థులు అక్కడ పనిచేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే భారత్ నుంచి అమెరికాకు వలసలు ప్రారంభం అయ్యాయి.
80వ దశకం నుంచి ఈ వలసలు ఊపందుకున్నాయి. 1990 తర్వాత భారత్ నుంచి అమెరికాకు ఏటా లక్షల మంది వెళ్లడం ప్రారంభమైంది. అయితే గతంలో వెళ్లిన వాళ్ళనే ఫాలో అవుతూ ఇప్పటికీ మెజారిటీ ఇండియన్లు అమెరికా వెళ్తున్నారనే గాని అంత గొప్పగా అక్కడ జీవన ప్రమాణాలు లేవన్న వాస్తవాలు గుర్తించలేకపోతున్నారు. అమెరికాతో పోల్చితే ప్రపంచంలోని చాలా దేశాల్లో వృత్తి నిపుణులకు వీసాలు సులభంగా దొరుకుతాయి. కానీ అమెరికాను భారతీయులు స్టేటస్ సింబల్ గా భావిస్తుండటంతో వీసా సమస్యలు తలెత్తి H1Bకి ఏటా డిమాండ్ పెరిగిపోతుంది. దేశ ఎకానమీ వృద్ధి చెందాలంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలి. ఎలా చూసుకున్నా H1B వీసాల అవసరాలు అమెరికాకే ఎక్కువగా ఉన్నాయి. అలా కాదని అమెరికా నైపుణ్యం కలిగిన వారిని వదులుకుంటే ఆ దేశ ఎకనామీకే ఎసరు వస్తుంది. అమెరికా వాణిజ్య పరిశ్రమ మొత్తంపై ప్రభావం చూపుతుంది. వీసా ఆంక్షలు ఒక్క ఉద్యోగిపై కాకుండా మొత్తం వాణిజ్యంపై, కొత్త క్లయింట్ ప్రాజెక్టులపై కూడా చూపిస్తుందనేది వాస్తవం. ఈ వాస్తవం వీసా తీసుకునే వారి కంటే ఇచ్చే వాళ్ళకే బాగా తెలుసు. కాబట్టి H1B వీసాల కోసం భారతీయులు బారులు తీయడం మానేసి వృత్తిపరంగా, భద్రతాపరంగా అనువుగా ఉన్న దేశాలను ఎంచుకుని అమెరికాకు బుద్ధి చెప్పాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వాళ్ళు తగ్గితే అమెరికా వృత్తి నిపుణుల కోసం భారత్ తలుపు తట్టే అవకాశం ఉంటుంది. అమెరికా కంటే పెద్ద దేశాలు, కరెన్సీ పరంగా బలమైన దేశాలను ఎంచుకుంటే మరింత ఎక్కువ డబ్బును, మెరుగైన జీవన ప్రమాణాలను పొందే వీలుంటుంది. అలా కాకుండా అమెరికాకే పరుగులు పెడితే భవిష్యత్తులో మరిన్ని వీసా ఆంక్షలను భారతీయులు ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. H1B వీసాలపై ట్రంప్ వైఖరి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే తేలిపోతుంది. ఇప్పటికైతే ఆయన మెతక వైఖరే అవలంబిస్తున్న భవిష్యత్తులో H1B వీసాలపై ట్రంప్ కఠినంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని ఇమిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. ఇవి ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు ఎపిసోడ్లోని ప్రధాన అంశాలు. మరికొన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.